విశాఖపట్నంలోని అదాని గంగవరం పోర్టులో నిర్వాసిత కార్మికులు ఏప్రిల్ 12 నుంచి చేస్తున్న సమ్మెకి ఏపీ హైకోర్టు చెక్ పెట్టింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయసూర్య ఆదేశాలు జారీ చేశారు. నిరవధిక సమ్మె కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు బొగ్గు, లైమ్ స్టోన్ నిలిచిపోయాయని, దాంతో తీవ్ర నష్టాలు ఏర్పడే ప్రమాదం ఉన్నందున తక్షణం కార్మికులు విధుల్లో చేరాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఉక్కు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. గత 18 రోజులుగా ముడి సరుకు లేక ఉక్కు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. రోజుకు కనీసం 18,000 టన్నుల ఉక్కు ఉత్పత్తి జరగాల్సి ఉండగా కేవలం 4-5 టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. దీనికి తోడు ప్లాంట్ ను మెయింటైన్ చేయడానికి సరిపడా బొగ్గు కూడా లేకపోవడంతో ఏదో విధంగా కోక్ ఓవెన్ బ్యాటరీల సామర్థ్యం పడిపోకుండా ఉక్కు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ భట్ నేతృత్వంలో ఉక్కు డైరెక్టర్లు, కార్మికులు సమిష్టిగా పనిచేసి కాపాడగలిగారు. లేకుంటే విశాఖ ఉక్కుకు తేరుకోలేని నష్టం జరిగి ఉండేది. కోక్ ఓవెన్ బ్యాటరీల్లో కనీస ఉష్ణోగ్రతను నిర్వహించడంలో సీఎండీ అతుల్ భట్ టీం సక్సెస్ అయింది. ఉక్కు మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగరాజన్ ఈ విషయంలో ప్రముఖ పాత్రను పోషించి అందరి అభిమానాలు పొందగలిగారు. మొత్తం మీద హైకోర్టు ఉత్తర్వులు విశాఖ ఉక్కుకు ఉపశమనం కలిగించిన గంగవరం పోర్టు కార్మికులు మాత్రం ఇప్పటికీ న్యాయాన్ని పొందలేకపోయారు. గంగవరం పోర్టు కోసం తమ భయాల్ని పోగొట్టుకుని నిర్వాసితులైన ఆర్&ఆర్ కార్మికులు తొలి నుంచి ప్రభుత్వ కల్లబొల్లి మాటలను నమ్మి మోసపోతూనే ఉన్నారు. వీరి పక్షాన మాట్లాడే రాజకీయ నాయకులే లేకుండా పోయారు. అయితే వీరి డిమాండ్ల గురించి హైకోర్టు కొన్ని సూచనలు చేయడం గుడ్డిలో మెల్లగా కార్మికులు భావిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి పోర్టు యాజమాన్యం ఇటు నిర్వాసిత కార్మికులతోనూ అటు రెగ్యులర్ కార్మికులతోనూ చర్చలు జరిపి వారి డిమాండ్ల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు సూచించింది. ఈ కేసును తిరిగి జూన్ 24న విచారిస్తామని పేర్కొంది. దాదాపు 3 వారాలకి పైగా గంగవరం పోర్టు కార్మికుల మెరుపు సమ్మెతో ఆపరేషన్లు ఆగిపోయాయి. స్టీల్ ప్లాంట్ కు కన్వేయర్ బెల్ట్ ద్వారా రావాల్సిన ముడి పదార్థాలన్నీ ఆగిపోయాయి. సమస్యల పరిష్కారానికి అధికారులు పలు ప్రయత్నాలు చేసినా ఎటువంటి పురోగతి లేకపోవడంతో విశాఖ ఉక్కు అధికారుల సంఘం తరపున ప్రధాన కార్యదర్శి కేవీడి ప్రసాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఏప్రిల్ 19 నుంచి మే 3వ తేదీ వరకు 8 వాయిదాల్లో అందరి వాదనలు విన్న తర్వాత స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, ప్లాంట్ జాతీయ సంపద అని, బొగ్గు సరఫరా లోపం వల్ల దానికి నష్టం జరగడానికి వీల్లేదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పోలీస్ అధికారులు, పోర్టు యాజమాన్యంతో పాటు రెగ్యులర్, నిర్వాసిత కార్మికులు అందరికీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిర్వాసిత కార్మికుల తరపున సిఐటియు కూడా ఈ కేసులో మరో పిటిషన్ వేయడంతో అందరికీ ఇదే వర్తిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో 4వ తేదీ నుంచి కార్మికులు విధులకు హాజరవుతామని సిఐటియు తెలిపింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం కార్మికులతో పోర్టు యాజమాన్యం చర్చించాలని సిఐటియు డిమాండ్ చేసింది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల తరపున ఈ కేసును హైకోర్టులో దాఖలు చేసి వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది అంబటి శ్రీకాంత్ రెడ్డిని కార్మికులు, ఉక్కు ఉద్యోగులు కొనియాడారు. అంతేకాకుండా శ్రీకాంత్ రెడ్డి టీం సభ్యులు సాయి, రోహిత్ కు, విశాఖ ఉక్కు అడ్వకేట్ కౌన్సిల్ సుబ్రహ్మణ్యానికి, ప్రభుత్వ న్యాయవాదులకు ఉక్కు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.